సింగరేణి అధికారులకు కార్మికులతో పని చేయించుకోవడం తప్ప కార్మికుల ఆరోగ్యంపై పట్టింపు లేదని భవన నిర్మాణ కార్మిక జిల్లా కార్యదర్శి కుడుదల వెంకటేష్ అన్నారు. మిగతా ఏరియాలలో కార్మికులకు ఎండను దృష్టిలో పెట్టుకుని ఒంటిపూట పనులు చేయించడం జరుగుతుందని, కానీ భూపాలపల్లి ఏరియాలో మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా సింగరేణి అధికారులు మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. అదేవిధంగా కొందరు సివిల్ ఆఫీసర్లు కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. భూపాలపల్లి సింగరేణి వ్యాప్తంగా ఎండ తీవ్రత బాగుండటం వల్ల కార్మికులు పనిచేసే చోట చిన్న భిన్నం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి సింగరేణి యాజమాన్యానికి, సివిల్ అధికారులకు మరి కార్మికుల పని మాత్రమే చేయించాలనేటువంటి ఒత్తిడి తప్ప కార్మికుల బాగోగులు, కార్మికుల ఆరోగ్యం మీద ఏమాత్రం పట్టింపు లేదనేటువంటి విషయం మనకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. సింగరేణిలో అన్ని ఏరియాలలో ఈ నెల 5వ తారీఖు నుండి ఉదయాన్నే 6 గంటల నుంచి 1 గంట వరకు ఒంటిపూట పనులు నిర్వహిస్తున్నారు, జరుగుతున్నాయి. కానీ మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రమైనటువంటి ఈ సింగరేణిలో భూపాలపల్లిలో ఇప్పటి వరకు ఒంటిపూట పనులు ప్రారంభించకపోగా అధికారులను అడిగితే మాకు తెలియదు, పైనుంచి వెళ్ళి ఆర్డర్ రాలేదని చెప్తున్నారు. మరి వాళ్ళకి ఎట్లా వచ్చింది ఆర్డరు? మిగతా ఏరియాలకు ఆర్డర్ ఎట్లొచ్చింది? వాళ్ళు ఎట్లా పెడుతున్నారు? భూపాలపల్లిలో ఉండే అటువంటి అధికారులకు ఆర్డర్ ఎందుకు రాలేదు? అసలు భూపాలపల్లిలో ఏం జరుగుతుంది అనే అటువంటిది కార్మికులు మరి ఈరోజు ఆశ్చర్యం వేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అధికారులేమో సరైనటువంటి సమాధానం చెప్పక కార్మికులను ఇబ్బంది పెడుతూ పనులలో అనేక రకాలుగా వాళ్ళు మానసికంగా కుంగిపోయేటువంటి విధంగా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండకు భయపడి ఈరోజు ఏ ఒక్క అధికారి కూడా మరి పనులు నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏసీలలో కూర్చుంటారు, కార్యాలయాల్లో కూర్చుంటారు, కార్లలో కూర్చుంటారు. కానీ కార్మికులను మాత్రం సర్ఫేస్లో చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఓసీలో చేసేటువంటి వాళ్ళు కావచ్చు, రోడ్డు క్లీనింగ్ కార్మికులు కావచ్చు, హౌస్ కీపింగ్ కార్మికులు కావచ్చు, లేదా ఇతర రంగాలలో పనిచేసేటువంటి మొత్తం పైన చేసేటువంటి కార్మికులందరికీ కూడా ఈరోజు ఎండ 46% డిగ్రీల ఎండ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో రేపో మాపో అయితే ఇంకా ఎక్కువ తీవ్రత పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మరి వడదెబ్బలు అంటే ఈ ఎండకు తట్టుకోక వడదెబ్బకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. మళ్ళీ వర్షాకాలం సమీపించేటువంటి తరుణంలో అనారోగ్య పాలయ్యి మరి కోలుకోనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మరి ఒక పక్క మరి ప్రభుత్వ అధికారులు, వైద్యాధికారులు ఎండ తీవ్రత ఉండటం వల్ల బయటికి ప్రజలు ఎవరు రావద్దని చెప్పి సూచికలు చేస్తూ ఉన్నప్పుడు కూడా కార్మికుల మీద ఏమాత్రం పట్టింపు లేకుండా అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా ఈరోజు పనిచేపించేటువంటి పరిస్థితి భూపాలపల్లిలో ఈ ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. ఇట్లాంటి అధికారులను మరి బదిలీ చేయాలి. ఇక్కడ మరి కాకలి తీరి 20-30 సంవత్సరాల నుంచి ఈ సివిల్ ఆఫీసులో అజమాయిషీ చేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఎవరైతే సివిల్ అధికారులు ఉన్నారో వాళ్ళని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పేసి ఏఐటీసీ మరి భూపాలపల్లి జిల్లా పక్షాన మరి ఈ సింగరేణి అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం.